అంత పెద్ద ఖర్చావు? ఊరికే అరిస్తే ఎలా ఉంటుందా అని. ఊరికేనా? పట్టింది పని పట్టలేదు అనుకుంటున్నా. కొట్టారని అమ్మమ్మకి చెప్పండి సంపేతనే. రోజు రోజుకి మగరా ఇలా తయారైపోతుంది. ఊరికే అరిస్తే ఎలా ఉంటుందనా? టవల్ తీసేమా. నావ్ జిమ్కెళ్ళమ్మా. ఏంటండి 10 నిమిషాలకే అంత అలసిపోయారు? ఇది తాగండి, కొంచెం శక్తి వస్తుంది. శక్తి వస్తుంది? శక్తి వస్తే వాడిని సస్పెండ్ చేయాలో డిస్మిస్ చేయాలో ఎలా పనిష్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ చీఫ్ ని నన్నే చీఫ్ గా చూస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఇదొకటి. ఎన్ఎస్ఎస్ స్పెషల్ ఆఫీసర్ ది గ్రేట్ శక్తి స్వరూప్. థ్యాంక్స్ నానా, ఇన్ని రోజులకి నేను గ్రేట్ అని ఒప్పుకున్నావు. చూసావా, నా కోసం తెచ్చింది తాగేశాడు. దౌర్జన్యం. నీకు ఎందుకు నానా? పొట్ట పెంచి చాలా వరస్ట్గా ఉన్నావు. ఫస్ట్ దాన్ని తగ్గించు. అవునండి, చదివింది ఐపీఎస్, క్రిమినల్ తెలివితేటలు. అండర్ కవర్ అని ఒక్క మాట కూడా చెప్పకుండా చెక్కేశావు. చెప్పకుండా వెళ్ళడాన్నే అండర్ కవర్ అంటారు. ఇదేవరు పేరంటవా 10 మందికి చెప్పి వెళ్ళడానికి? చెప్పమేంటి? డిపార్ట్మెంట్ చీఫ్ ని నాకు కూడా చెప్పావా? అండర్ కవర్ వంకతో హోమ్ మినిస్టర్ కూతురితో వీడి చేసింది అంతా నాకు తెలుసు. నా దగ్గర ఫైల్ ఉంది. మిస్టర్ శివాజీ, ఇంకోసారి నా పర్సనల్ మ్యాటర్స్. సరే నాన్న, సరే సరే సరే. ఏంటండి ఇవాళ వాడు పుట్టినరోజు, పొద్దున్నే లేచి విష్ చేయడమో బ్లెస్ చేయడమో మానేసి ఏంటిది? ఇదేమైనా కొత్త? అమ్మా, నాకైనా చిరాకే బ్లెస్సింగ్స్, చివాట్లే విషెస్. సరే నాన్న, నువ్వు వెళ్ళి రెడీ గుడికి వెళ్దాం. చాలా బాగుంది మేడం. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయి మన శక్తి. ఈవిడి కచ. నమస్తే ఆంటీ. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డేవిడ్. మీలాగే ఫీల్ అయ్యి శక్తి సార్ కూడా 20 రోజులు శక్తి వంచన లేకుండా చూసుకున్నారు. ఈవిడ కూడా యథాశక్తి శక్తి గారిని చూసుకుంది. వీళ్ళిద్దరిని నేను చూసుకున్నాను. అయితే చూపులు అయిపోయాయన్నమాట. అది కాదంటీ. అంటే మీకు మ్యాటర్ క్లియర్ అయిపోయింది కదా? నువ్వుండు ఆంటీ, శక్తి దగ్గర నా మిస్ అయిన వస్తువులు ఉన్నాయేమో చూద్దామని వచ్చాను. ఉండే ఉంటాయి, బెడ్రూమ్ లోపలే ఉంది. పెళ్లి చేసుకోమ్మా. అంటే వెళ్ళి చూసుకోమ్మా అంటున్నారు. వేరేగా అర్థమైనట్టుందండి. ఏమా ఏదో వెతుకుతానన్నా, దొరికిందా లేదా? లేకపోతే అన్ని ఇక్కడే ఉన్నాయి, సరిగ్గా చూసుకోమ్మా. దొరికా ఆంటీ, మీ అబ్బాయి కూడా దొరికిపోయాడు. మాతో నువ్వు గుడికిరా, ఇవాళ మా వాడి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే ఆఫీసర్ శక్తి. థ్యాంక్స్. తెలీదు కనుక గిఫ్ట్ ఏం తెలియకపోయాను ఆంటీ. మాకు తెలిసిందిలే, వాడికి నువ్వే పెద్ద గిఫ్ట్. పద. మళ్ళీ తాగేసి వచ్చావా? నీకేం పోయే కాలం వచ్చిందిరా? మీ నాన్న తెలిస్తే నిన్ను చంపేస్తారు. మామయ్య గారి ఇంట్లో ఉన్నారు. ఏంట్రా తెలుసుకున్నది? బయటిపోరా. ఏమైందిరా నీకు? ఏంట్రా నీ గోలా? ఏంటి సత్యకి పెళ్ళా? బుద్ధున్నా మీకు అసలు? నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? చచ్చినాడా? నీ పెళ్ళవలేదని ఎవరికి పెళ్ళవనప్పా? అది నీ మేనకోడలు. నీకు అలాగ అర్థమైందా? అది నీ కూతురే. అది నా కూతురని నాకు తెలుసులేరా నాన్న? ఆగమంటుంటే చంపేస్తాను నిన్ను. ఆడపిల్లని పట్టుకుని ఏమిటా అది? సిగ్గు లేకపోతే సరే. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది. సంజు, నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. నమస్తే పింగ్లీ గారు. దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బాధలు కొట్టిన మహానుభావుడు ఇతగానే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రేయ్, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వి హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మ ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల,
మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే సండే ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే లేదు. కమాన్ అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి. పీటల మీద అడిగితే పైగా మీరు రాయలసీమ రెడ్డిస్ అంటున్నారు. కొంపలో కడప బాంబులు అవి తెచ్చిపెట్టకండి. పొరపాటున పిల్ల కాలిస్తే డామ్మని పేల్చి వస్తుంది. ఉన్నది ఒక్కగాని ఒక పిల్ల, అది పేలిపోతే ఎలా? ఏమండి, ఈ సినిమా వెదవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి. ఏదేమైనప్పటికీ ఇంటర్ కాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. మిస్టర్ పింగళి గారు, ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీ హిల్స్ వచ్చి చూడండి. వరల్డ్ హస్ ప్రోగ్రెస్, టైమ్ హస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు. అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగాపులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి. మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి? సరే బాబు గారు, ఫైనల్ గా ఒక మాట. 40 ఏళ్ల నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను. ముసలి ముండా కొడుకుని రెడ్డిస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండి, పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు ఐ విల్ ట్రై మై బెస్ట్, థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది ఆ షేక్ హ్యాండ్ ఇలా మారే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావురా? నాకంతా తెలుసు. ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, ప్రభావతిని మోసం చేస్తూ, ఆ ఉదయ్ గారిని మోసం చేస్తూ? అన్ని మోసాలు నేనేం చేయట్లేదమ్మా. ప్రభావతి అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. ఎరా, అమ్మాయిని ఇష్టపడడానికి ఒక్క కారణం కూడా లేదు కదా? లేదమ్మా. మరి ఇదేంటి బంగారం? కత్రీనా, ఐశ్వర్య అంటే కొంతమంది కోసమే. అబ్బా, ఐశ్వర్య కదమ్మా, కరీనా. మరింకే? అమ్మా, నేను నాన్నగారి ఆశయం నెరవేర్చడానికి దగ్గరలో ఉన్నా. ఈ సమయంలో నువ్వు నన్ను... ఓరే అమాయక చక్రవర్తి, రేపొద్దున నీకు న్యూస్ రీడర్గా ఆయన ఛానల్లో ఉద్యోగం ఇచ్చారే అనుకో, ఆ పిల్ల ప్రభావతి వచ్చి నన్ను చూసుకోవడానికి వచ్చిన వెంకీ మీ ఛానల్లో పనిచేస్తున్నాడని ఉదయ్ గారిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? అంటే నన్ను వాడుకుంటున్నారా అమ్మా? ఫుల్గా ఆడుకుంటున్నాడ్రా. చూడరా, న్యూస్ ఈ ఉదయ్ టీవీలో కాకపోతే ఏ అజయ్ టీవీలోనో లేకపోతే విజయ్ టీవీలోనో చదువుకోవచ్చు, కానీ ప్రభావతిని కాకపోతే ఇంకొక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోగలవా? నీకు చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉన్నా ప్రభావతి గురించి నా దగ్గర మాట్లాడినట్టు వేరే ఏ అమ్మాయి గురించి మాట్లాడలేదురా. నా మాట విని తొందరగా ఏదో ఒకటి చెయ్యరా. ఏంటండి ల్యాంప్స్? 1000 దీపాలు నోము అంటే ఏంటండి? కుటుంబం అంతా బాగుండాలని పెళ్ళైన ఆడవాళ్ళి పూజ చేస్తారు. ఓ, మరి పెళ్లికైన అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఏంటండి? మంచి మొగుడు రావాలని చేస్తారయ్యా. మరి మంచి పిల్లలు రావాలంటే మగాళ్ళు ఏం చేయాలండి? మగాళ్ళకి అలాంటివి ఏం లేవయ్యా, అందుకే మాకు ఇలాంటి పెళ్ళాలు. ఏంటి? ఏం లేదు, ఇలాంటివి ఏం చేయకపోయినా మీలాంటి బంగారం లాంటి పిల్లలు దొరుకుతారంటారు. ఆయన ఏమంటున్నారంటే అందరు ఆడవాళ్ళు మీలా లేరంటున్నారు. మొన్న హైదరాబాద్ లో ఒక పబ్కి వెళ్ళానండి. అసలు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా అండి? ఇంత బట్టలు, అంతంత తగడలు, ఇలా 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 కాలు కూడా తొక్కేశారండి. నిజమే శక్తి, ప్రేమ పంచి నిన్ను పెంచి తల్లిదండ్రులం అయ్యాం, కానీ కన్న తల్లిదండ్రులం కాదు. అవును శక్తి, సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే రోజున బిడ్డల్లేని మేము పూజలు చేస్తుండగా తుంగభద్ర నదిలో నువ్వు దొరికావు. దీపాల వెలుగుల మధ్య దుర్గమ్మ సన్నిధిలో మాకొక వరంగా దొరికావు.
స్వామి స్వామి రుద్ర రుద్ర బసవ నిన్ను పోగొట్టుకుని ఇలా అయిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు కారణ జన్ముడివి. ఓ మహత్కార్యం సాధించాలి కాబట్టి ఆ దైవం నిన్ను ఈ దంపతులకి దొరికేట్టు చేసింది. ధైర్యమే ప్రాణంగా, సాహసమే ఊపిరిగా దేశ రక్షణ చేసే వృత్తిలో ఎదిగేట్టు చేసింది. ఈరోజే కలుద్దాం. నాకంత ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు. నీకోసం క్యాన్సిల్ చేసేస్తాను. 7ంటికి కలుద్దామా? అవసరం లేదు, నీ పని ఏదో చూసుకుంటారా. రాత్రి 9ంటికి కలుద్దాం. బాయ్ ప్రభా. ఎవరు? వైజాగ్ ప్రభావత? మళ్ళీ ఎక్కడ కలిసిందిరా? మొన్న పెళ్లి చూపులకి వెళ్ళానులే. పెళ్లి చూపులు కూడా అయ్యాయా? కనీసం పెళ్లికన్నా పిలుస్తావా? నన్ను పిలిస్తే నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా, సరేనా? అదేంట్రా? సార్, ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్ గడి హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? మీ తమ్ముడు నా చెల్లెలికి ఇవ్వచ్చుగా. మీ చెల్లేమో సూపర్ ఫాస్ట్, మా ఓడేమో డేట్స్ లో. ఎలా అండి? ఏదో నాలో పడి ఉంటాడులే. ఏంటి? అదే మనలాగా హ్యాపీగా ఉంటాడు అంటున్నా.